ప్రేమించి ఆహ్వానించే విషయంలోని మరి మేము ఆహ్వానించినప్పుడు ప్రేమతో ఇక్కడి నుంచి మరి మా మధ్యకి వస్తూ ఉన్న మా ఆత్మీయులు మా ప్రియులు మరి స్థానిక సంఘ కాపరి దేవగారికి వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మూడవ సమయంలో గడిచిన సమయంలో చక్కని విలువైన మాటలు అందించిన సహోదరులకు నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే అమ్మగారు ఆ వయసుతో పాటు అమ్మవారిని అనేక సూచనలు తెలియజేశారు. అమ్మగారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిదండి. ఈ సమయంలో ఒక మాట చెప్పాలనిపిస్తుంది. పిల్లలందరూ చూస్తుంటే మీ పాస్టర్ గారు ఇక్కడ లేరనుకొని ఆన్సర్ చేయండి, ఉన్నారని కాదు. రోజు మమ్మల్ని కూర్చోబెట్టి క్లాస్ చెప్తారు. ఈ రోజు హాలిడే వచ్చింది ఇంటి దగ్గర ఉందాం అనుకుంటే ఈ రోజు కూడా మళ్ళీ బైబిల్ క్లాసు లేదా యూత్ క్లాస్ అని ఒకటి పెట్టి మమ్మల్ని అందరికీ కూర్చోబెట్టారు కొన్నాం కదా. నిజం కదా? నవ్వారంటే దాని అర్థం అదే. మీరు నవ్వకుండా ఉంటే కొంచెం సీరియస్గా. ఇప్పుడు దాకేమో ఒక్కరు నవ్వాల, ఇప్పుడు మాత్రం నవ్వారంటే మనసులో ఏముంది చెప్పాలి. అదేనా లేదా? మరి ఏదో చెప్పాలి కదా, ఉందా లేదా? లేదు. చాలా సంతోషం. మీ పాస్టర్ గారు చెప్తున్నారు, మా పిల్లలు మంచోడండి, 3 గంటల దాకా మీరు టైం తీసుకోండి. ఏంటి అందరూ టైం చూసారు వల్ల 3 గంటల దాకా టైం తీసుకోండి. ఆ తర్వాత మనం ఇది పాజిటివ్ ప్రేయర్గా తీసుకొని కొంచెం ముందుకెళ్దాం అన్నాం. అంటే పాస్టర్ గారు ఎంత మంచోడు అంటే బిడ్డలను అంత చక్కగా నడిపిస్తున్నాడు. భౌతిక ఆహారం కంటే ఆత్మీయ ఆహారం మనకు బలాన్ని చక్కగా చెప్తున్నారు కదా. నిజంగా మీ పాస్టర్ గారు మంచోళ్ళు, అటు ఏం చెప్పలేదు. కొంచెం తొందరగా నేను ముగిస్తాను. చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దాం. అందరూ తలలో ఉంచుకుందామా? ప్రార్థన చేద్దాం. తండ్రి నాతో మాట్లాడి అని మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడానికి వేలాదిగా వందనములు, స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను అన్న తండ్రి. ఎక్కడో దూర ప్రాంతంలో ఉన్న నీ దాసుడునైన నన్ను జ్ఞాపకం చేసుకొని నీ దాసుడు చేస్తున్న ఈ పరిచయంలో నీకు నడిపించినందుకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. నీ బిడ్డ చేస్తున్న నీ పరిచయాన్ని ప్రభా మీరు విశాలపరచండి నాయన. మా ఊహకు అందనంత మీ ఆలోచనల చేత అది చేస్తున్న పరిచయని, సంఘాన్ని, కుటుంబాన్ని మీరు వృద్ధి చేయమని ప్రతిమలాడుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. మరి ఆగస్టు 15 మరి చక్కగా మీ కృపలో ఇక్కడ ప్రార్థన జరిగించి మరలా మీ పని చేయాలన్న ప్రయాస కలిగి నీ బిడ్డలో కుటుంబం ఉంటుండగా తండ్రి, ప్రభువునందు ప్రయాస వ్యర్థం కాదన్నారయ్యా. బిడ్డలు చేస్తున్న పరిచయకు ప్రతిఫలం అనుగ్రహించమని మీ కృప చూపే ఈ దినము కూడా మీరు మాట్లాడండి నాయన. మీరు మాట్లాడిస్తే మాట్లాడేవారు నాయన, మీరు బ్రతికిస్తే బ్రతుకుతున్న వారు తండ్రి. అక్కడి నుండి ఇక్కడికి మీరు తీసుకుని వస్తే వచ్చిన వారమే తప్ప మా అంతట మాదేది కాదని మమ్మల్ని మీరు తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ ఇందు నిమిత్తం కలుగు సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకొనగలరని చిన్న ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామాన్ని ప్రార్థన అడుగుచున్నాము కన్న తండ్రి, ఆమేన్. చాలా మంచిది. మిమ్మల్ని అందరం బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. మీరందరూ కూడా నాకు ఒక అలవాటు ఉంది, ఎవరు నిద్రపోతే మా చర్చలు అయితే పేరు పెట్టి పిలుస్తారు. అందరిలా చూస్తారు ఒకసారి. మీ పేరు తెలియదు కాబట్టి పక్క వాళ్ళకి చెప్తాను, ఆ బాబు పేరు చెప్పినాను దయచేసి కదా. ఇది మాత్రం మైండ్లో పెట్టుకుని కొంచెం, ఎందుకంటే దేవుని మాటలు కదా, అశ్రద్ధతో వినకూడదంట, చాలా శ్రద్ధగా వినాలి. ఎందుకంటే ఇది బ్లెస్సింగ్. బైబిల్ ఉంది కదా, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 1వ వచనంలో ఏమని రాయబడింది? దేవుని వాక్యమును శ్రద్ధగా వినాలి, దాన్ని అనుసరించాలి, అప్పుడు వారు బ్లెస్ చేయబడతారు, దీవించబడతారు. అవునా కదా? శ్రద్ధగా వినాలి, నెక్స్ట్ ఏం చేయాలి? దాన్ని పాటించాలి, అప్పుడు బ్లెస్ చేయబడతారు. కాబట్టి మీరు శ్రద్ధగా వినాలన్న ఉద్దేశం తప్ప మరొకటి కాదు. నేను చెప్పేది అర్థమవుతుందా? అర్థమవుతుంది అనుకుంటాను. ఒక అతను దేవన్ పాస్టర్ గారు లాంటి డాక్టర్ ఒక ఆయన ఉన్నప్పుడు ఒక పిల్లవాడిగా సైకిల్ దగ్గరతో పడిపోతే
అవన్నీ తీసుకుని డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు డాక్టర్ గారు ఒక ఆయింట్మెంట్ రాసి, నాన్న ఇది ఒక వారం నువ్వు దెబ్బ తగిలిన చోట పూచి నా దగ్గర కనిపించు, అప్పుడు నీకు ఈ గాయం మారిపోతే అని చెప్పాడు. వారం రోజులు వాడాడు. డాక్టర్ దగ్గరికి వచ్చాడు. డాక్టర్ని తిడుతూ ఉన్నాడు, వారం రోజులు తిన్నాను నేను, ఆయింట్మెంట్ పూసాను, అయినా తగ్గలేదు అన్నమాట. అని డౌట్ వచ్చి మంచి మందు ఇచ్చాను, మరి ఎందుకు తగ్గలేదనంటే మీరేం చెప్పారు? ఏం చెప్పాను? దెబ్బ తగిలిన చోట పోయమన్నారా? అవును. మరి మీరు రోజు ఇంత మొక్కుతోనే 2 కిలోమీటర్లు వెళ్ళి నేను ఎక్కడైతే పడ్డానో ఆ రోడ్డు పైన ఆయింట్మెంట్ పూస్తూ వస్తూ ఉన్నాను. ఏం చెప్పారు మీరు? దెబ్బ తగిలిన చోట ఉన్నారు. అంటే చెప్పేది కొన్నిసార్లు ఏమవుతుందంటే అర్థం అపార్థమైనప్పుడు మనకు అది నష్టాన్ని కలిగిస్తుంది. వాక్యాన్ని కూడా మనం శ్రద్ధగా విని అర్థం చేసుకోకపోతే అర్థమైన వాక్యం మనకు అపార్థం అవడాన్ని బట్టి ఈ పాస్టర్ గారు ఏదో చెప్తున్నారో మాకు ఎందుకు అనుకుంటాం. కాబట్టి చాలా జాగ్రత్తగా శ్రద్ధగా అర్థం చేసుకోవాలని ప్రభు పేరును మీకు మనం చేస్తున్నాం. మంచిది. పిల్లల భూమి మీద మానవ జీవితంలో కొన్ని దశలు అన్నది మన జీవితాల్లో మన కళ్ళ ముందు కనబడుతూ ఉంటాయి. అందులో 4 దశలు ప్రాముఖ్యంగా మనకు కనబడుతుంటాయి. అందులో ప్రథమంగా బాల్య దశ అనేది ఒకటి వస్తుంది. బాల్య దశ దాటిన తర్వాత యవన దశ అనేది ఒకటి వస్తుంది. ఆ తర్వాత కుటుంబపు దశ ఒకటి వస్తుంది. తర్వాత వృద్ధాప్యపు దశ అన్నది వస్తుంది. ప్రాముఖ్యంగా ఇంకా కనబడుతూ ఉంటాయి. ఈ దశలలో మనం ఎలా మాట్లాడుకోవాలంటే పాత్రలుగా మాట్లాడుకుందాం. ఒక్కొక్క పాత్ర పోషించాలి. చిన్నప్పుడు ఒక పాత్ర క్యారెక్టర్ వస్తుంది, దాన్ని చక్కగా చేయాలి. యవన దశలో ఒక పాత్ర వస్తుంది, ఆ పాత్రను కూడా మనం పూర్తి చేసి మరొక పాత్రలోకి వెళ్ళాలి. అక్కడ కుటుంబం, భార్య భర్త లేదా తల్లి తండ్రి అని ఒక క్యారెక్టర్స్ పాత్రలు వచ్చినప్పుడు వాటిని పూర్తి చేయాలి. ఆ తర్వాత మరలా ఏమొస్తుందంటే వృద్ధాప్యపు దశ వస్తుంది. ఆ క్యారెక్టర్ లేదా ఆ పాత్రను కూడా మనము పూర్తి చేయాలి. ఇది నేను చెప్పే మాట కాదు, కానీ మరి బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి మనం చూడగలిగితే అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి పత్రిక రాస్తూ 2వ పత్రికలో రాయబడిన మంచి మాటను మనం చూడగలిగినట్లయితే, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని మనం జాగ్రత్తగా చూద్దామా. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రయు మట్టినియు కూడా ఉండను. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగించబడును. ఎవడైనను వీటిలో చేరక, ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి, తనను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యములకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రే ఉండును. దేవుడు వాడుకునే పాత్రగా దేవుడు ఈ భూమి మీద మనము దశల వారి యొక్క స్థితిలో యవన దశను ప్రాముఖ్యంగా దేవుడు ఏర్పరచుకుంటూ ఉన్నాడు. యవన దశ గురించి మనం ఆలోచించగానే చిన్నప్పుడు ఆకలిని తట్టుకోలేము. చిన్నప్పుడు ఏ చిన్న దెబ్బ తగిలినా తట్టుకోలేము. వయసు పైబడిన తర్వాత పరిస్థితి అదే యవన దశలో ఏమండి ఆకలిని తట్టుకోగలము, గాయాన్ని కూడా తట్టుకోగలము. దేనికంటే అప్పుడు శారీరకంగా మనము బలం పొందుంటాము. ఈ బలమును ఎవరి కోసం వాడాలన్నది దేవుని ఉద్దేశం. ఎందుకంటే బలమును దేవుని కోసం వాడాలని దేవుడు ఉద్దేశం ఇచ్చి ఒక నిర్ణయం ఏర్పరిస్తే ఈ యవన దశని అపవాది తానిష్టం వచ్చినట్లుగా ఈరోజు మనుషుల్ని తనకు నచ్చినట్లుగా మలుచుకుంటూ ఉంటుంది. అందుకే ఇప్పుడు చూడండి, ఓడల్లో
దేశాన్ని కాపాడడానికి ఎవరిని, చిన్నపిల్లల్ని, వృద్ధుల్ని తీసుకెళ్తారా? బలమైన యుద్ధ వీరులుగా అనబడిన ఒక యవన బిడ్డల్ని ఏర్పరచుకుంటున్నారు. ఒక దేశాన్ని రక్షించడానికి యవనస్తులు కావాలంటే దేవునికి ఆత్మలు రక్షించడానికి ఎవరు కావాలి? ఇప్పుడు యవన బిడ్డలు కావాలి, యవన బిడ్డలు కావాలి. అందుకే యవన బిడ్డలు సిద్ధపరచడానికి సంఘములో సేవకుల్ని ఏర్పరచుకొని సేవకుల ద్వారా దేవుడు మాట్లాడుతూ నడిపిస్తూ ఉన్నప్పుడు ఈరోజు ప్రేమైన దేవుని వల్ల యవన బిడ్డలు త్రొట్టెల్లకుండా చక్కగా చెప్పబడిన మాటల ప్రకారం వాక్యము చేత మనల్ని ముందుకు చూసుకోవాలి. పదే పదే చదువుంటాం, ఎన్నోసార్లు చూస్తుంటాం. కీర్తన గ్రంథము 119:9 వచనాన్ని మనం చూడగలిగినట్లయితే అక్కడ రాయబడిన ఒక మంచి మాట చూద్దామండి. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 9వ వచనం. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకోవడం చేతనే కదా. ఫస్ట్ వాక్యాన్ని ఎలా చూడాలంటున్నా? అమ్మ చెప్తే ఆశ్చర్యపడ్డాను. 1.5 నెలలు నేను బైబిల్ చదివేశానంటే వాక్యం మీద ప్రేమ. వాక్యం అనగానే దేవుని నోటు నుండి వచ్చిన మాట. వాక్యం అనగానే దేవుని మనస్సులో ఉన్న ఆయన యొక్క ఆలోచనలు నేను తెలుసుకోవాలి. బాగా అర్థం కాదు చెప్తానండి. మనిషికి ఉన్న ఆలోచన ఎప్పుడంటే ఎదుటి వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోవడానికి మనకు ఆశ, దేవుని మనసులో ఏముందో తెలుసుకోవడానికి ఆశ తక్కువైపోతుంది. దేవుని మనసు తెలియాలంటే వాక్యాన్ని చదవాలి. ఎలా చదవాలంటే జాగ్రత్తగా చూచుకోవడం చేతనే కదా. మీకు ఒక టాస్క్, ఎందుకంటే బుక్స్ ఇచ్చేసారు కనుక నేను స్పిరిచువల్గా వెళ్దాం అనుకున్నా, కానీ బుక్స్ ఉన్నాయి కనుక కొంచెం టీచ్గా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని ఇష్టపడుతున్నాను. మనందరం చాలాసార్లు చూస్తుంటాం బైబిల్ గ్రంథాన్ని. మత్తయి సువార్త మొదటిది ఎంతమంది చదివారండి? చదవనండి ఎవరు ఉంటారా? చిన్నప్పటి నుంచి సండే స్కూల్ నుంచి మాకు చిన్న బుక్కే కదా ఇచ్చింది అంటాం కదా. చదివారా? మరలా ఒకసారి చూద్దాము. చూసే ముందు ఒక ప్రశ్న, నీకు అందరు నా సైడ్ చూడాలి, నీకు అర్థం అవుతుంది. మిమ్మల్ని మీ అమ్మ కన్నదా, మీ నాన్న కన్నాడా? ఫస్ట్ ఆ బాబు ఏం పేరు నాన్న? ఆరాధన. పేరు కూడా చాలా బాగుంది నాన్న. మీరు కూడా ఆన్సర్ కరెక్ట్ అంటున్నారా? లేదంటారా అందరూ? అంతేనా? ఒకసారి 2వ వచనం చూద్దామా. మత్తయి సువార్త 1వ అధ్యాయము 2వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 2వ వచనం. ఆరాధనాయే చదవండి. ఏంటి మరలా చదివాను? అబ్రహామును శారమ్మ కనలేదా? అదేంటది? అబ్రహామును ఇస్సాకును ఎవరికన్నారు? ఏంటి చదువుతారండి మీరు? అక్కడ అందరూ ఎవరికన్నారని రాయబడింది నాన్న? నాన్న కన్నాడా, అమ్మ కన్నా? మరి మనం ఏంటి బోధ ఎలా చేస్తున్నాం అంటే? బోధ అంటే సేవకులు తప్పు చెప్పట్లేదండి, మనం చదవడానికి గురించి చెప్తున్నాను నేను. మరలా ఇది చెప్పాను కదా, అర్థం చేసుకోవాల్సింది అర్థం కాకపోతే అపార్థం అయిపోతుంది. అది ముందుగా చెప్పాను. అందుకే మీరు చాలా జాగ్రత్తగా వినాలి. కొన్ని పదాన్ని మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అవును, మనోజ్ పాస్టర్ చాలా గొప్పవాడు, మా పాస్టర్ చెప్పడం జరగకూడదు, అలా కాదు అది ఉద్దేశం. మనం ఎలా దాన్ని పరిశీలన చేసి చదవగలుగుతున్నాం. ఇప్పుడు చెప్పండి, ఎవరు అన్నారట? చెప్పండి. ఏంటంటే ఇది కొత్తగా ఉన్నారనుకుంటే, కొత్తగా ఉన్న పర్లేదు, బైబిల్లో ఉన్నదే ఉంది. అంతేనా? ఎవరికన్నారు? నాన్న అమ్మలో కంటే అమ్మ 9 నెలలు గర్భములో మనల్ని ప్రేమగా చూసుకొని తర్వాత మనం బయటకు వచ్చాం. దాన్ని మనం ఇంగ్లీష్లో ఏమన్నాం? డెలివరీ. ఏమో ఎప్పుడు డెలివరీ? మనం అప్పుడప్పుడు బైక్లు అంటుంటాం, ఈ బండి డెలివరీ ఎప్పుడు చేశారా? డెలివరీ బండేనా అంటే అర్థం ఏంటి? ఎప్పుడు బయటికి తీసుకొచ్చా? షోరూమ్ లో నుంచి ఎప్పుడు బయటికి తీసుకొచ్చా?
ఎందుకంటే యవనస్తుల కోరిక ఇదే చెప్పాలి, మీరు ఎడ్యుకేషన్ బాగా చదువుకునేది. ముసలిం వాళ్ళకైతే దాని వేళ మనం చెప్పాలి, చిన్నపిల్లలకైతే సండే స్కూల్లో చెప్పాలి. యవనస్తులు కాబట్టి కొంచెం ఆలోచించి దిగితేనే మీరు ఆలోచించి కొంచెం దేవుని గురించి ఎక్కువ ఆలోచించగలరు ఈ ఆలోచన బట్టి. అంటే ఇప్పుడు షోరూంలో బైక్ ఉంది, తయారు చేయబడింది, షోరూమ్ బయటకు వచ్చింది, దాన్ని డెలివరీ అన్నాం. ఇప్పుడు నాన్నలోకి అమ్మలోకి వచ్చి అమ్మలో 9 నెలల దేవుడు దాన్ని బాగా తయారు చేసి అందులో నుండి బయటికి తీసుకొచ్చాడు, దాన్ని మనం డెలివరీ అంటున్నాం. ఏమండి, ఇంకా బైబిల్ ప్రకారమే మనం చూస్తున్నాం. దేవుడు అన్నాడు పుట్టుక ఎవరి నుంచి ప్రారంభించిందంటే వెనక్కి చెబుతూ పోతాడు. లోకాసు వార్తల్లో 3:23 నుంచి ఆదాము గారి దగ్గరికి వెళ్ళి ఆదాము గారు దేవుని కుమారుడు రాసేసాడు. అంటే ఇక్కడ తండ్రి లిస్టే చెప్పాడు తప్ప తల్లి లిస్టు చెప్పలేదు. ఫస్ట్ సెకండ్, ఈ మత్తయి సువార్త ఇదో మొదటి అధ్యాయం చదువుతున్నప్పుడు 5 మంది స్త్రీలు మనకు కనపడతారు. ఎంతమంది కనపడతారండి? ఈ 5 మంది స్త్రీని సమాజం చెడ్డ అన్న ముద్ర వేసింది. ఈ 5 మంది సమాజం ఏమంటుందో తెలుసా? తామారు, రాహాబు, రోదు, ఇంకెవరండి? బెత్షెబా, మరియా తల్లే. ఈ 5 మంది కనపడతారు. ఆ లిస్ట్ అందరూ మగవాళ్ళే కనపడతారు, పురుషుల పేర్లే కనపడతాయి. మీరు ఇప్పుడు చదివేటప్పుడు ఆలోచించారా? మిగతా 5 మంది మాత్రం స్త్రీలు కనపడుతున్నారు. ఈ స్త్రీలు సమాజానికి ఎలా కనపడుతున్నారు? మరియమ్మ పెళ్లి కాకుండానే పెట్టినా కానిందండి, ఇలా చెప్పుకుంటూ అందరూ. కానీ బైబిల్ గ్రంథం ప్రకారం దేవుడికి వాళ్ళు 5 మంది నచ్చారు. అందుకే బైబిల్ గ్రంథంలో మొదటి పుస్తకంలో వారి పేర్లు రాశాడు. వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసుకున్న దేవుని పుట్టుక కోసం, మహనీయుడైన యేసుక్రీస్తు వారి పుట్టుక కోసం, ఏమిటి వారి జీవితాన్ని యవన ప్రాయాన్ని పాపము చేయడానికి ఒప్పుకోలేదు. వాళ్ళు ఒకరి గురించి నేను చెప్తాను. తామారు గారి గురించి మనం ఆలోచిస్తే, ఈ తామారు గారు చాలా చెడ్డగా యోగా గారి కోడలు ఇలా చేసింది ఏంటంటాం. యోగా గారి జీవితంలో సాక్ష్యం ఏంటో తెలుసా? ఆదికాండం 38వ అధ్యాయం, ఆదికాండము 38వ అధ్యాయంలో ఒక చక్కని మాట అక్కడ రాయబడి చూడండి పిల్లరా. ఒక చక్కని మాట, 26వ వచనం. యోధ వాటిని గుర్తుపట్టి నేను నా కుమారుడైన షేలాను ఆమెకి ఇయ్యలేదు కనుక ఆమె నాకంటే నీతిమంతురాలు అన్నాడండి ఆయన. అందరేమో చెడ్డదన్నారు. యోగా గారు చెప్తున్నారు, ఇదిగో యోగా గోత్రం నుండి యోగా గోత్రము సింహం రావాలి. ఎవరైనా అందరు వింటున్నారా? చెప్పాలి, మీరు ఆన్సర్ చెప్పాలి. మీరు చెప్పొద్దమ్మా, పాస్టర్ గారు ఫ్యామిలీ చెప్పదు. ఎవరు రావాలి అంటే వినలేదు. యోగా గోత్రం నుండి ఎవరు రావాలి? యోగా గోత్రపు సింహమైన యేసు ప్రభువు రావాలి. ఇప్పుడు యోగా గారికి 3 కుమారులు, వాళ్ళ 2 చనిపోయారు. 3వ వాడిచ్చి పెళ్లి చేస్తే ఆనాటి కాల నిబంధన నిర్ణయాన్ని బట్టి వారి సంతానం ద్వారా రావాలి. ఇప్పుడు నేను నా 3వ కుమారుడిని ఇవ్వలేదు కాబట్టి నేను తప్పు చేశాను. యేసుక్రీస్తు వారి పుట్టిన విషయంలో తామారు గారు పాపము చెయ్యలేదు, నీతిమంతురాలు. ఎందుకో చెప్పమంటారా? తప్పు చేయాలని ఉంటే మామగారి ఇంట్లోంచి అమ్మగారింటికి వెళ్ళిన తర్వాత ఆమె ఎన్ని తప్పులైనా చేయొచ్చు. కేవలం యోగా గారి ద్వారా గర్భము ధరించి కుమారుడు పుట్టేంత వరకు, పుట్టిన తర్వాత కూడా ఆమె గురించి ఒక గొప్ప సాక్షిగానే ఉంది తప్ప, ఆమె ధరించుకున్న బట్టలు వేష వస్త్రాన్ని కూడా క్రీస్తు పుట్టుకకు ఆలోచనతో జరిగింది తప్ప మరొకటి కాదు. అందుకే యేసుక్రీస్తు వారి పుట్టుక వంశావళిలో ఆమె పేరు రాశాడు. అంతేనా? అంటే కొన్ని మనం చదువుతున్నప్పుడు తప్పుగా అర్థం చేసుకోకూడదు, దాన్ని రీసెర్చ్ చేయాలి, దాని గురించి ఆలోచించాలి. అదే అక్కడ రాయబడింది, వాక్యమును జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా, ఎలా పడితే అలా కాదు కదా. లోతుల్లోకి వెళ్ళి ఆలోచించాలి. బైబిల్ కొంచెం పాస్టర్ గారు కొంచెం ఆహారం ఇస్తారు,
దాన్ని ఇప్పుడు మన ఇంటికి వెళ్ళి ఏం చేయాలి? ఏమంటే ఇక్కడ పల్లెటూరు ఉంది కదా, మేకలు తెలుసు అందరికి. మేకలు కాపులు ఏం చేస్తారంటే అడవికి వెళ్ళి పగలంతా మేపుకొని వస్తారు. ఇప్పుడు మేకలు ఏం చేస్తాయి చెప్పండి? రాత్రి అంతా పడుకుని నెమ్మరు వేస్తుంటాయి. రాత్రి అంతా ఏం చేస్తుంటది? నెమ్మరు వేస్తుంటే తినింది మరలా తెచ్చుకొని దాన్ని మరలా తీసుకుంటుంటాయి. ఇప్పుడు దైవజనులు చెప్పిన వాక్యం చేసి జస్ట్ అనుకోమని ఇంటికి వెళ్ళిన తర్వాత బుక్స్ పెట్టు, నోట్స్ పెట్టు, మీరు ఆలోచించి అర్థం చేసుకొని దాన్ని రీచెక్ చేసుకుంటే రేపు ఆయన అనుకున్నట్లుగా మీరు సేవకురాండ్రులుగా ఆయన పరిచయంలో యోధులుగా తయారవుతారు తప్ప ఇక్కడ విని 5-6 మంది వందనాలు చెప్పేసి ఇంటికి వెళ్ళేసి మీరు బుక్ పక్కన పడేసి మీ ఇష్టానుసారంగా జీవిస్తే అనేది కాదు. బైబిల్ చెప్పింది ఆ మాట నేను కాదు. యవనస్తులు దేవి చేత తమ నడత శుద్ధపరచుకుందరు. మీ వాక్యములు బట్టి జాగ్రత్తగా చూడాలి. 2వ పాయింట్, మార్కు సువార్త 2వ అధ్యాయంలోకి వెళ్తామండి. మార్కు సువార్త 2వ అధ్యాయం 2వ వచనం నుంచి చదువుదామా? 5వ వచనం మొదటి భాగం వరకు చదువుదాం. ఆయన ఇంట ఉన్నాడని వినినప్పుడు అనేకులు కూడి వచ్చేది గనక వాటికనైనను వారికి స్థలం లేకపోయిను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయు గల ఒక మనిషిని 4 చేత మోయించుకొని ఆయన ఎత్తుకు తీసుకుని వచ్చేది. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన ఎత్తుకు చేరలేక ఆయన ఉన్న చోటకి పైన ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షగాయ గల వారిని పరుపుతోనే దింపిరి. యేసు చాలమ్మా, ఇప్పుడు చెప్పాలి ఆన్సర్. యేసు ఎవరి విశ్వాసాన్ని చూశాడు? ఎవరు నాన్న? పెద్దగా చెప్పట్లేదు మీరందరూ. ఎవరి విశ్వాసం చూశాడు? ఏకీభవిస్తున్నారా లేదా దానికి కూడా మళ్ళీ ఆలోచిస్తున్నారా? అంటే మనకు 2 రకాల ఆలోచనలు కదా. మేము ముందే చెప్పాను, అర్థం కాకపోతే అపార్థం అయిపోవచ్చు అని. ఎవరి విశ్వాసం నాన్న చెప్పినా? ఎవరి విశ్వాసం చూసి మోసుకొని వచ్చిన మళ్ళా చూద్దాం. అక్కడ 3వ వచనం చదువుతున్నానమ్మా. కొందరు పక్షవాయువుగా ఒక మనిషిని 4 చేత మోయించుకొని. ఏమండి, ఇప్పుడు మీరున్నారు, ఒక అతనికి 5 రూపాయలు కూలిచ్చి మీ సూట్ కేసులు తీసుకొచ్చారు. మీరు అనుకున్నారా లేదా సూట్ కేసు మోసుకొచ్చి నేను అనుకున్నాడా? మీరు అనుకొని అతను కూలి డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు విశ్వాసం కొందరిలో ఉందా, 4లో ఉందా? మనందరం ఎవరిలో ఉందనుకుంటున్నా? అదే ఉంది అక్కడ. కొందరు విశ్వాసము చేత 4 ఏర్పరచుకున్నారంటే అర్థం ఏంటంటే మీకు బాగా అదే అన్ని లిఖితం కావు. దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే మొయ్యడానికి ఇలా మొయ్యలేక పెద్ద ఆవిడ తల్లి గారు ఉన్నారు, ఆవిడ మొయ్యలేదు, 4 పనులు పెట్టుకుని మోయించుకొచ్చింది. ఇప్పుడు విశ్వాసం తల్లి గారి మోసుకొచ్చిన వాటిలో ఉందా? మోసుకొచ్చిన వాళ్ళు కాదు, కూలి డబ్బులు తీసుకున్నారు, దించేసి వెళ్ళిపోతారు. ఆ తల్లిలో విశ్వాసం ఉంది. ఇప్పుడు ఆ కొందరు విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం చేత ఏం చేస్తున్నారంటే 4 మనుషులకి కిరాయి ఇచ్చి, అనగా అమౌంట్ ఇచ్చి మోసుకొని తీసుకొని వచ్చారు. వారు విశ్వాసాలు చూశారు. ఎవరి విశ్వాసం? వారు అనగానే మనం 4 మీదకి వెళ్ళిపోతుంది. అక్కడ రావాల్సిన ఆలోచన తెలుసా? ఆ కొందరు వాళ్ళ బంధువులు కావచ్చు, వాళ్ళ స్నేహితులు కావచ్చు, వాళ్ళ శ్రేయోభిలాషులు కావచ్చు, ఆయన మేలు ఆ పక్షవాయు కలవాని మేలు కోరే వారు విశ్వాసము చూశారు. ఇప్పుడు దీన్ని ఎలా చూసాం మనం? జాగ్రత్తగా చూచుకునేట చేతనే కదా. ఒక ఆయన వాక్యం చెప్తూ కుమారుడు యెహోవా ఇచ్చు స్వాస్థ్యము మగపిల్లలండి అన్నాడు. ఆడపిల్లల పరిస్థితి ఏంటి? నేను ప్రేర్ అయిన తర్వాత ఆయనతో మాట్లాడుతూ అన్న అది ఇంగ్లీష్లో లేదు, చిల్డ్రన్స్, పిల్లలు యెహోవా అనుగ్రహించు
స్వాస్థ్యం ఆడ రాయుడు లిఖితం ప్రకారం రాసిన మనం దాన్ని ట్రాన్స్లేషన్ మాత్రం ఎలా చేయాలంటే గర్భఫలం బహుమానం అన్నప్పుడు మగపిల్ల గర్భఫలం బహుమానం ఆడపిల్లల బహుమానం కాదు అంటే కొన్ని వాక్యాలు మనం చదువుతున్నప్పుడు జాగ్రత్తగా చూడాలి. లేదంటే మీ పాస్టర్ గారి వాక్యం చెప్పిన తర్వాత బయటికి వెళ్ళి మా పాస్టర్ గారి వాక్యం బాగా చెప్పలేదండి ఆయన లేదండి టీవీలో చెప్తుంటారు. పాస్టర్ గారు మంచిగానే చెప్పారు, మనకు అర్థం కాక దాన్ని అపార్థం చేసుకొని ఇంకొక మాస్టర్ గారు చెప్పేది మనకు కరెక్ట్ అయ్యి అప్పుడప్పుడు అంటారండి. ఇంట్లో పెద్దలు చెప్తారండి, నాకు అది రావట్లేదు కానీ ఇంట్లో మంచి చికెన్ చేసి పెట్టినా నచ్చదు, పక్కింట్లో పుల్లలు చేసినా టేస్ట్గా ఉంటుంది. తిని తిని మనకి ఇని మనకు కూడా ఇని ఏమైపోతుంది కొద్ది రోజులకి పాస్టర్ గారు వెళ్దామంటారా ఎందుకని కూర్చొని గంట కదా మళ్ళీ లేదు కానీ ఫోన్ చేస్తారా బాబు అది మళ్ళీ ఫోన్ చేస్తాడు మనం ఇంకా ఎందుకు ఏదైతే వెళ్ళిపోతుంది. అలా కాదండి, దేవుని మీద ఆశతో సేవకుడు పడుతున్న ప్రయాసకు మనము తోడుగా ఉండడానికి యవనస్తుల కోరికలు ఏర్పాటు చేస్తున్నది. ఈ యవనస్తుల కోరికలు ఎలా అంటే వాక్యం మొదటిగా ఏం చేయాలంటే మనము జాగ్రత్తగా చూడాలి. నేను ముగించేస్తాను తొందరగానే. సెకండ్ 11 వచనం చదువు. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 11 వచనం. 11 మొదటి ఇది జాగ్రత్తగా ఎలా చూడాలి. ఈ మూడింటిని తీసుకోకూడదండి. మరలా మీరు చదివేటప్పుడు ఏదైనా కనపడ్డప్పుడు అలా ఉందా లేదా పరిశీలన చేసి ముందుకెళ్ళాలి. ఒక్క నిమిషం ఇక్కడ ఒక మాట చెప్పడానికి దేవుడు ప్రేరేపిస్తున్నాడు. మీరు బట్టల షాప్కి వెళ్ళారు, ఆడపిల్లలకైతే చాలా ఇంట్రెస్ట్ బట్టల షాప్. ఆడ చక్కగా తగిలించున్నారు, ఇది బాగా నచ్చింది. మనం అమ్మ నాన్న తీసుకుని పైకి వెళ్ళి ఈ డ్రెస్ బాగుంది డాడీ మమ్మీ ఇది కావాలంటావా ఇలా చెప్తుంటాం. లోపల ఏమైనా ఉన్నాయని చెప్పమని, ఇంకా మోడల్ ఏమైనా ఉన్నాయి, ఇంకొంచెం కలర్స్ ఏమైనా ఉన్నాయని చూడు, దీనికంటే కాస్ట్ ఏదైనా ఉంది చూడు అంటే లోపల ఏముందో ఎత్తడం మనకి ఇష్టం. బైబిల్ దగ్గరకు వచ్చేవాళ్ళం పైకి వెళ్ళిపోవడం. అర్థం కాకపోయినా ఆడ చక్కగా మనకు అర్థమైనా సరే త్వరగా చదివారు బైబిల్. ఒకసారి చెప్పాను నేను, ఒక తమ్ముడు అడిగాడు, అన్న వాకింగ్ గొప్పదా ప్రార్థన గొప్పదా అని అడిగాడు. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఆన్సర్ చేయాలి. ఈరోజు ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. లాస్ట్లో ఎగ్జామ్ కూడా ఉందన్నారు పాస్టర్ గారు, మీకు చెప్పలేదో ఏమో ఎగ్జామ్ ఉందంట. మీరు ఎలా రాస్తున్నారు, పిల్లలు ఇప్పుడు నోరు తెరుస్తున్నారు కదా. ఎగ్జామ్ అయితే ఉందంట, గిఫ్ట్ కూడా పెట్టినాడు. మరి ఎవరు తీసుకుంటారో తెలియదు నాకు. మంచి గిఫ్ట్ అయితే ఉంది. గాడ్ ఈస్ గిఫ్ట్. మనుషులు ఇచ్చే లక్షలతో కూడిన గిఫ్ట్ కదా అది. మంచి గిఫ్ట్ ఉంది, ఎగ్జామ్ ఉంటుంది. అందుకే మీకు మధ్యలో క్వశ్చన్స్ చెప్తా, మిమ్మల్ని ఆన్సర్ అవుతా ఉన్నాను. ఇప్పుడు చెప్పాలి, ప్రార్థన గొప్పదా వాకింగ్ గొప్పదా అని అడిగాడు. ఇప్పుడు మిమ్మల్ని నేను అడుగుతున్నాను, నేను ఆన్సర్ ఏం చెప్పిన తర్వాత చెప్తాను. ఏది గొప్పది? నన్ను ప్రార్థన. మీరు కూడా అంటారా లేదా మీరు వాక్యం అంటారా? వాక్యం ప్రార్థన. నేనేం చెప్పానంటే నాన్న, నాకు అన్నయ్య చెప్పాడు, నేనేం చెప్పానంటే నాన్న ఒక మనిషి బ్రతకాలంటే గాలి పీల్చడం అవసరమా గాలి వదలడం అవసరమా అని అడిగాను. ఏం కావాలి? తీసుకుంటే చాలా, మీరేమో వదిలితే చాలన్నారు. ఇప్పుడు ప్రార్థన అంటే ఏంటి? మన నుండి దేవుని దగ్గరికి శ్వాస వదలడం. మీరేమో తీసుకోవడం అన్నారు. అంటే వాక్యం అంటే ఏంటి? గాలి పీల్చడం, దేవుని నుండి మనకు రావడం. ఈ రెండు అవసరమే. ఒకటనే మనం చెప్పగలమా? చూసారా, ఇప్పుడు కూడా ఆలోచించాం. మనం 2 నిమిషాలు ఆలోచించచ్చు కదా. వెంటనే వెళ్ళిపోతున్నాం, వేగంగా ముందుకు వెళ్ళిపోతున్నాం. ఒకటి చెప్తాం, ఒకటి చెప్పారు, 2 మనం చెప్తాం. ఇంకో ఆప్షన్ ఉంది కదా మనకి. ఇలా కాదు, అసలు ఏంటి, ఏది గొప్ప ఏది లేదు అక్కడ మనం ఆలోచించాలి. వాక్యము శ్వాస తీసుకోవడం అయితే ప్రార్థన శ్వాస వదలడం. ఇందులో ఏది తక్కువైనా మనం బ్రతకడం చాలా కష్టం. ఇది ఎందుకు చెప్తున్నానంటే, అక్కడికి వెళ్లే ముందు మనం లోతుల్లోకి వెళ్ళమని ఎందుకు చెప్తున్నానంటే, ఒక సహోదరుడి విషయంలో నేను చూశాను, నేను గమనిస్తున్నాను కూడా. ఇప్పుడు మీ అందరిలో కూడా మంచివాళ్ళు అలా ఉండరు, ఉంటే సరి చేసుకుని బయటికి చెప్పండి. ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసేటప్పుడు స్కూల్కో డ్యూటీకో బయలుదేరుతూ ఉంటాం, టైం అయిపోద్ది.
అప్పుడు వరకు నిదానంగా తింటాం, నిదానంగా స్నానం చేస్తాం, నిదానంగా రెడీ అవుతాం. అది కాలేజీ కావచ్చు, స్కూల్ కావచ్చు, డ్యూటీ కావచ్చు, పనికి కావచ్చు. టైం 5 నిమిషాలు ఉన్నప్పుడు పరిగెత్తుకుంటే ప్రార్థన దగ్గరికి వస్తాం. నిజంగా చెప్పండి, మీ మనసేమో బస్ స్టాప్ లో ఉంటుంది, ఇక్కడేమో ప్రార్థన చేస్తుంటారు. అవునా కాదా? విశ్వాసంతో అక్కడ ప్రార్థన చేయి. నాకు తెలిసినంత వరకు మన మనసు ఎక్కడ ఉంటది? బస్సు వెళ్ళిపోద్దేమో, టైం అయిపోద్దేమో, వెలుగు వేస్తారేమో, ఎక్కడ ఉంటది? మనం అక్కడ నిలబడి 2 నిమిషాలు ప్రార్థన చేసి పరిగెడతాం. అలాంటి ప్రార్థన చేయకూడదు, అలాంటి ప్రార్థనలు చేయకూడదు. నువ్వు 2 నిమిషాలు చేసినా నీ మనసు నిలుపుకొని ప్రార్థన చేయాలి. ఒకరోజు యెహోషువ గారు చేశాడు, ఒకరోజు యెహోషాపాతు రాజు చేశాడు. మనసు నిలుపుకొని ప్రార్థన చేసి 2 నిమిషాలు ప్రార్థన కూడా కదండి. నేను అనుకుంటాను ఏమన్నాడంటే, అయ్యా ఇంత గొప్ప శక్తితో పోరాడుటకు నాకు శక్తి చాలదు, నీవే బాబు దిక్కనంటే ప్రార్థనది. కానీ చేసిన ప్రార్థన విశ్వాసం చూసారా? చేసిన ప్రార్థన ఎంత భక్తి కనపడుతుంది చూసారా? అంటే మనం చేసే ప్రార్థనలో కూడా ఏదో హడావిడిగా వెళ్ళిపోతున్నట్లుగా వెళ్ళకూడదు. అక్కడ కూడా ఆలోచించి ప్రార్థన చేయాలి. కొంతమంది ఉంటారు ప్రార్థన చేస్తారు, అందులో బలమైన నామం ఏంటి? యేసుక్రీస్తు వారి నామం. ఆ పదాలు పరిగెత్తే యేసు ప్రభు గుర్తురాడంటాను నేను. నీకు అర్థమైందని నేను చెప్పేది? మరి చిన్న చిన్న పాయింట్స్ చెప్తున్నాను నేను. పెద్ద సబ్జెక్ట్ కాదు, ఎక్కడెక్కడ తీసుకెళ్లాలని కాదు. పాస్టర్ గారు ముందే చెప్పారు, మొదటి యవనస్తుల కొడుకు సార్ అన్నాడు. కానీ దానికే ఇప్పుడు నేనేమనుకుంటానంటే, ఇడ్లీ పెట్టాల్సిన టైం ఇడ్లీ పెట్టాలి వాడికి. నేను డైరెక్ట్ తీసుకొచ్చేసి మటన్ నా కొడుకు బాగా ఇష్టం అని చెప్పి మటన్ పెట్టాను అనుకోండి, ఆ పెట్టిందో ప్రమాదం వాడికి. అది పెట్టకుండానే మంచిది. పెట్టడం వల్ల పరిస్థితులు ఇబ్బంది అయితే మళ్ళీ నా డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతుంది. అప్పుడు ఇడ్లీ పెట్టడమే నేను ఆ వేలో తీసుకొస్తాను మిమ్మల్ని. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు ఆ నామం వల్లనే ప్రార్థన గొప్పది. ప్రార్థన అంతటిని ఎందువల్ల అంత ప్రార్థన గొప్పమంటే, అందులో పరిశుద్ధమైన, శక్తి కలిగిన, సర్వాధికారం కలిగిన, లోకమును జయించిన, సమస్తము చేయగలిగిన, రోగమును తీయగలిగిన, మనిషిని బాగు చేయగలిగిన, ఏదైనా చేయగలిగిన సమస్తము సాధ్యమైన అందులో యేసు నామం ఉన్నది కనుక ప్రార్థన గొప్పది. ఆ యేసు నామమే నీకు గుర్తు లేకుండా ప్రార్థన చేస్తున్నాం అంటే మరి ఆ ప్రార్థన జవాబు వస్తుందా? అంటే నువ్వు మనసు పెట్టాలి చేసేటప్పుడు. అక్కడ నువ్వు ప్రార్థనలో కూర్చున్నప్పుడు, నువ్వు అడుగుతున్నప్పుడు ఆ ప్రార్థన యేసు నామ స్మరణ నీలో ఉంటే ఆ ప్రార్థన ఫలింపులోకి వస్తుంది. అలా కాకుండా కేవలం నన్ను చేయమన్నాను, నేను చేశాను. ఒక్కొక్కరైతే యేసు నామం పడకుండా నేను చెప్పాను. చాలా మంది చూశాను నేను ప్రసంగాల్లో కూడా. హడావిడి ఎందుకంత హడావిడి? 2 మాటలు చెప్పు. తండ్రి, దేవ పాస్టర్ గారు నన్ను పిలిచారయ్యా, ఈ సంఘాన్ని దీవించయ్యా, మమ్మల్ని అందరినీ క్షేమంగా మార్చయ్యా, మమ్మల్ని ఇంటికి నడిపించారు. 4 పదాలు చెప్పి వేస్తున్నామని అడిగి వింటాడు. పెద్ద పెద్దగా అరిసేసి మన మనసు ఎక్కడో పెట్టేసి మనం సరిగ్గా హృదయపూర్వకంగా దేవుడు నడకపోవడం వల్ల దేవుడు ఏమంటాడంటే, మీ పెదవులతో నన్ను కనపరుస్తున్నారు కానీ మీ హృదయం నాకు దూరంగా ఉంది, మీ హృదయంలో నన్ను గురించిన ఆలోచన లేదు. కాబట్టి మొదటి భాగం ఏంటంటే, మనం ఏం చేసినా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈరోజు జాగ్రత్తలు ఎప్పుడు చెప్తున్నా తెలుసా? జాగ్రత్తలు ఎప్పుడు చెప్తున్నా తెలుసా? ఒక భార్య భర్తకు చెప్పద్ది, అయ్యా జాగ్రత్త. ఎందుకు చెప్పినట్టు? పళ్ళు వస్తాయి, లోకంలో చాలా వేగంగా వెళ్ళే వాళ్ళు ఉంటారు పిల్లలకి అని. నేనేమంటానంటే నా పిల్లలకి ఏం చెప్తానంటే, నాన్న లోకంలో పాపం ఉంది, జాగ్రత్తలు ఇంటికి వచ్చేంత వరకు. ఎప్పుడు చెప్పాలి జాగ్రత్త? ఎందుకు చెప్పాలి జాగ్రత్త? చూసారా? అంటే ఈ జాగ్రత్త చెప్పకపోయినా పర్లేదు, ఈ జాగ్రత్త ఖచ్చితంగా చెప్పాల్సిన జాగ్రత్త ఏంటి? లోకంలో పాపం ఉంది నాన్న, ఇంట్లోంచి నేను వెళ్తున్నా ప్రేయర్ చేసుకుని మరలా ఇంటికి వచ్చే లోపల నీ సార్ ఎవరైనా చూడొచ్చు, నీతో ఎవరైనా మాట్లాడొచ్చు, ఏదైనా ప్రేరేపించవచ్చు, నీకు ఏదైనా ఆశ కలగొచ్చు, ఏదో ఒకటి పాపపు యొక్క బుద్ధి నీకు రావచ్చు. జాగ్రత్త. ఏ విషయంలో జాగ్రత్త? నేను నోట్ చేస్తానో ఎగ్జామ్ ఉంది కాబట్టి ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలో. ఇంకొకటి కూడా చెప్తాను, మీకు చెప్పాలనిపిస్తుంది. వెంటనే ఫోన్ చేసేవాడు అనుకోండి, మనం ఏమని అడుగుతాం? ఎలా ఉన్నారు? అవునా కదా? ఎలా ఉన్నారు?
నాకు అనిపిస్తుంది ఆ పదం వల్ల ఏం ఫీలింగ్ కలగట్లేదు. ఒకరోజు తండ్రిని దేవుడు ఆదాముని అడిగాడు. ఆదికాండం 3:9 చూడండి. ఆయన ఒక మాట అడిగాడు. దేవుడు వచ్చి ఆదాము ఎలా ఉన్నావు అని అడగల. ఆయన ఏమడిగాడు చూడండి, ఆదాము నువ్వు ఎక్కడున్నావు. ఏమిటి ఈరోజు ఎవరైనా ఫోన్ చేసినప్పుడు మనకైనా అడిగారు అనుకోండి, తడబడుతుంది ఎక్కడున్నావు అనగానే. అవునా కదా? అమ్మ నన్ను ఎవరు చూసేసరే అసలు ఏం లేకపోయినా సరే ఆ ఊరు వినపడగాని అవును నేను ఎక్కడున్నానా. దేవుడు అడుగుతాడు అప్పుడప్పుడు మనల్ని, నాన్న ఎక్కడున్నావు, ఎక్కడున్నావు? మందిరానికి వస్తున్నావు, ఆదివారం చర్చిలో ఉంటున్నావు, మాస్టర్ గారి ప్రసంగాలు వింటున్నావు, బైబిల్ ప్రకారం ఉంటున్నావు. మళ్ళా వెళ్ళి సినిమాలు చూస్తే పిల్లలతో ఎక్కడ కూర్చోవు, ఎక్కడున్నావు? లోకవారితో చెప్పుకున్న దగ్గర ఎందుకున్నావు? అంటే నువ్వు ఎక్కడున్నావు, నీ ప్రవర్తన ఎక్కడుంది? లోకంలో ఉంది. ఈరోజు సమాజము పరిస్థితి పిల్లరా, సంఘములో నుంచి సర్వలోకానికి దేవుని గురించి తీసుకెళ్ళమంటే సమాజంలో నుంచి సంఘములోకి తీసుకొచ్చి యవనస్తులు చూపు, యవనస్తులు మాట, యవనస్తులు ఆలోచనలు ఎలా వెళ్ళిపోతున్నాయి తెలుసా? లోకంలో ఉన్నట్లే సంఘంలో కనబడుతున్న సంఘంలో చాలా కనబడుతున్నాయి. అలా కనబడకూడదని ఆశ తండ్రిలో కలిగి దైవ జీవన కోడికలు ఏర్పాటు చేసి తెప్పిస్తున్నాడు. కేవలం మధ్యాహ్నం వరకు కూర్చొని వెళ్ళిపోవడానికి కాదు. మాట్లాడేటప్పుడు కూడా అండి, తిమోతి గారికి పౌలు గారు అంటారు, నాన్న చూడండి ఒకసారి ఆ మాట మనం చూడగలుగుతాం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాలు. నీ యవ్వనమును బట్టి ఎవరు నిన్ను తృణీకరింపనీయకము, కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను ఎలా ఉండాలంటమ్మా? ఇక్కడ ఫస్ట్ షాప్ రాపేసి బోర్డు చేసుకుని మరలా చెప్పుకున్నావా? అలా అన్నవాడు చేతులు ఎత్తండి. మంచి పిల్లలు సార్ మీరు చెప్పినట్టే టెస్ట్ చేసే. ఇప్పుడు కూడా చిన్నపిల్లలు కదా, ఆకలి వేస్తుంది. వాళ్ళు అంటున్నారు మేము ఆత్మీయ ఆహారం తింటున్నాము, మాకు ఆకలి వేయట్లేదు అంటున్నారు. ఒక్కొక్క 15 నిమిషాలు ముగించేస్తాం. మీ పాస్టర్ గారు అయితే రోడ్డు కాపమన్నారు. మీ అందరం చూస్తే మా పాపలు బిడ్డల్లా ఉన్నారు కనుక నేను ఇంకో 15 నిమిషాలు ముగించేస్తాను. ఓకేనా? మాటలోను అన్నాడు. మాదిరికరంగా ఎలా ఉండాలి? కొంతమంది మాట్లాడుకోండి వెంటనే ఏం మాట్లాడాలి తెలుసండి? ఒక అబ్బాయి అన్న చెప్పన్నా, చెప్పు ఏమైంది దానికి, మిగతా కట్ అయిపోతున్నాయి. మాటల్లో మాదిరికరంగా ఉండాలి. చెప్పమ్మా, ఒక చెల్లిలాగా చెప్పు. ఏంటి అసలు ఇది అంటారు, తోక తెగితే ఎలా ఉంటుందంటే ఎగురుతూ ఉంటుందంట. గాలిపటం తోక లేకుండా ఎలా ఉంటుంది చూడండి, పెట్టని పడిపోతుంది 2 రోజులు. మన పదాలు కూడా తోకలు ఉండాలి. తోకలు లేకపోతే ప్రమాదం. మా పిల్లలకి అదే చెప్తారు, నాన్న ఫోన్ మాట్లాడేటప్పుడు, మెసేజ్ పెట్టేటప్పుడు నేను పెట్టేది నేర్చుకున్నాను, నేను లేకుండా పెట్టేస్తున్నాను. ఇప్పుడు నేనేమో టైప్ చేస్తుంటే ఎక్కువగా ఎవరన్నా ఆర్డర్లు చేస్తుంటే ఓకే నాన్న, ఓకే అమ్మ అని పెడతారు. ఇప్పుడు మా పాప వాళ్ళు ఏంటంటే ఈ ఫార్ములా కనుక్కొని వాళ్ళు ఏదైనా మెసేజ్ పెట్టారు అనుకోండి, ఓకే అమ్మ అంటే మా డాడీదే కదా ఫాలో అవుతాడు. అంటే మనం మాట్లాడేటప్పుడు కూడా ఎలా మాటలో మాదిరికరంగా ఉండాలి. మనం ఒకరు నేర్పించాలి. అన్న వందనాలన్నా, అక్క వందనాలక్క, చెల్లి వందనాలు చెల్లి. ఏమిటి ఈరోజు సంఘములో లోకంలో ఉన్న చూపులే కనపడుతున్నాయి, లోకంలో ఉన్న మాటలే కనపడుతున్నాయి. లోకం సమాజంలో నుండి సంఘములోకి యవనస్తులతో వస్తుంది. సంఘములోనికి సమాజం ఎలా వస్తుందంటే లోకంలో నుంచి యవనస్తులతో వస్తుంది. ఆ చూపు, ఆ మాట, ఆ క్రియలు, ఆ తలంపు, ఆ నవ్వు. నేను మా బాబుకి చెప్పాను, మా పెద్ద బాబుకి, నువ్వు అలా చూసినప్పుడు నేను ఇలాగే మాట్లాడుతాను పిల్లలతో, చాలా డిస్కషన్ చేయాలి వాక్యం గురించి. ఇలా చూసినప్పుడు ఎవరో అబ్బాయి చూసి వాడు పట్టుకొని వెళ్తాడు, వాడు చూస్తున్నాడు. మనం 4 సార్లు చూడటం వల్ల మనం ఏదో చూస్తున్నాడు, వాడు చూస్తున్నాడు. ఇప్పుడు తప్పే ఉందంటారు.
మనం తల ఉంచుకొని వెళ్తే ఏ ప్రాబ్లం లేదు. వాడు చూస్తున్నాడా లేదా, ఆ అమ్మాయి చూస్తుందా లేదని మనం 4 సార్లు చూడటం వల్ల వాడు అదే టైంలో చూడండి, ఓ నా సాయి 4 సార్లు చూసింది కదా అని చెప్పేసి ఏమిటి తప్పు మనది కూడా అవుతుంది. చూసారు అక్కడ మన పాటికి మనం తల ఉంచుకొని దైవభక్తి వెళ్ళిపోవాలి. ఇది చాలా ప్రాముఖ్యంగా జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఇవన్నీ. వీటిని బట్టి దేవునికి మహిమ వస్తుంది, సంఘానికి కొంతమంది దేవుని పిల్లలు వస్తారు. ఎందుకంటే నువ్వు మాదిరికరంగా ఉండవు. కొంతమంది నేను చూసి నేర్పించేటట్టు అన్న చూడరా చాలా ఎంత చర్చికి పోవడం వల్ల ఆ బిడ్డ ఎంత ఎదిగారు చూడు, ఆ బిడ్డ మాట తీరు మారింది చూడు. నువ్వు మాదిరికరంగా రావాలి. టైం వెళ్ళిపోతుంది కనుక నేను 2 విషయాలు చెప్పించేస్తాను, ముందుకెళ్తాను. చదువమ్మా ఇప్పుడు కీర్తన గ్రంథము మనం చదువుకున్న మాటలు 119వ కీర్తన 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకున్నాను. ఏమంటే పాపము చేసే అవకాశం అందరికీ వస్తుంది. అవకాశం వచ్చినప్పుడు చేయకుండా ఉండాలంటే మన హృదయంలో ఏముండాలి? వాక్యం. దైవజనుడి నుండి దేవుడు మాట్లాడిన ప్రతి మాట మన హృదయంలో జ్ఞాపకం చేసుకోవాలి. ఏమిటి? పాపము చేసే అవకాశం ఒకరోజు యోసేపుకు వచ్చింది. పాపము చేసే అవకాశం ఎవరికి వచ్చింది? మనకు కూడా వస్తుంది. చాలాసార్లు చూడవచ్చు, మాట్లాడచ్చు, చేయొచ్చు. కానీ ఎప్పుడైతే దేవుని వాక్యం అన్న ఉంటుందో దాన్ని మనం ఏం చేస్తామంటే గలతీ పత్రిక 5:22 ప్రకారం ఆశ నిగ్రహం కలిగి మన వాక్యం చేత ఉంటాం. ఆశను నిగ్రహించగలిగే శక్తి దేనికి ఉందంటే వాక్యానికి ఉంటుంది. ఆ వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ వాక్యం ఉంది కాబట్టి ఇప్పుడు చెప్పండి, యోసేపు గారు ఏమన్నారు? అమ్మో, దేవునికి విరోధముగా నేను పాపము ఎలా మూట కట్టుకుందను అంటే ఇప్పుడు ఈయన ఎవరికి భయపడుతున్నాడు? ఆదికాండము 42వ అధ్యాయము 18వ వచనం. ఆదికాండము 42వ అధ్యాయము 18వ వచనం. 3వ దినమున యోసేపు వారిని చూచి చాలమ్మా. యోసేపు గారు ఏమంటారండి? నేను దేవునికి భయపడేవాడిని. ఎందుకు మాట్లాడుతున్నాడు తెలుసా? ఒక రోజు స్త్రీ విషయంలో నేను పారిపోవడానికి కారణం ఇదే. ఒక రోజు నన్ను గుంతలో పడేసిన మా అన్నవాడు ఈ రోజు నేను ఏం చేయకుండా అన్నం పెట్టడానికి కూడా కారణం ఏంటి? నేను దేవునికి భయపడతాను. వాళ్ళు మా అన్నలు దేవునికి భయపడలేదు, నన్ను గుంతలో పడేశారు. కానీ నేను మాత్రం అలా చేయను. ఎందుకో తెలుసా? నేను దేవునికి భయపడతాను. ఆ పాపం దగ్గర నుంచి నేను ఎందుకు పారిపోయాను? నేను దేవునికి భయపడతాను. అంటే ఆయన హృదయంలో ఏముంది? ఇప్పుడు వాక్యం ఉంది. ఎప్పుడైతే యోసేపు గారి హృదయంలో వాక్యం ఉన్నదో పాపాన్ని చూసినప్పుడు ఆయనకు భయం వేస్తుంది. ఎవరిని బట్టి? దేవుని బట్టి. అంటే ఇప్పుడు మన భాషలో చెప్తారు మీకు. ఇప్పుడు యోసేపు గారు పాపపు అవకాశం వస్తే ఏమన్నాడు? వద్దు. ఏమన్నాడు చెప్పండి? పెద్దగా చెప్తే నీకు అర్థం కావచ్చు, అందుకే 2 లక్షల పదంతో చెప్తున్నాను. పాపము చేసే అవకాశం వచ్చింది. అవకాశం వచ్చినప్పుడు యోసేపు ఏమనుకున్నాడు? అందరూ చెప్పాలి. ఏమన్నాడు? వద్దు. వద్దు అన్న యోసేపు గారి మనసును దేవుడు చూశాడు, సింహాసనం ఎక్కించాడు. దేవునికి మహిమ కలిగింది కాక. యాడికి ఎక్కించాడు? సింహాసనం. ఏమండి, మోషే గారికి కూడా ఒక అవకాశం దొరికింది. ఫరో కుమార్తె ఏమడింది? ఇదిగో రాజ్యం నీకేనన్నా, ఇవన్నీ నీకేనంటే అల్పకాలం పాప భోగం అనుభవించట కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అనుకుని కలగబో బహుమానములను దృష్టి ఉంచి వద్దు. ఆ భాషలో చెప్తున్నా నీకు. మళ్ళీ ఇప్పుడు అన్ని చెప్పిన తర్వాత ఏమన్నాడు? వద్దు. హెబ్రీ పత్రిక 11:24-26 ఉంటుంది. అది వద్దు. ఏమండి, వద్దనుకున్న వారందరినీ దేవుడు కావాలనుకున్నాడు. లోకం కావాలనుకున్న వారందరినీ దేవుడు ఏమనుకుంటాడు? నేను ముగించేస్తాను లైఫ్. అక్కడ దాకా తీసుకురావడానికి నా ప్రయత్నం. లోకాన్ని వద్దనుకున్న వాళ్ళందరూ దేవుడు ఏమనుకుంటాడు? నాకు కావాలి. లోకం కావాలనుకున్న వాళ్ళందరూ దేవుడు ఏమనుకుంటున్నాడు?
వద్దు. ఒక మొర్దెకై గారు కూడా దేవుడు కావాలనుకున్నాడు. ఏమంటే ఆయన వాడు ఎన్ని చెప్పిన తలవంచకుండా నేను యూదుడిని కనుక నేను ఆ పని చేయలేను. మనకు రావాల బుద్ధి. నేను క్రైస్తవుడిని, యేసు రక్తంతో కడగబడిన వాడిని. నా కోసం యేసు ప్రభు కలవరి శిలువలో రక్తాన్ని కార్చాడు. నా కొరకు ఇదిగో నరాలు దిగిపోయినాయి. 1.5 ఇంచ్ మేకులు, సుమారు 150 మేకులు ఒకేసారి తల లోపలికి వెళితే ఆ బాధ భరించాడు. నేలకి సిలువకి మధ్యలో నా యేసయ్య నలిగిపోయాడు. మన ఇంట్లో రోకట్లో దొరుకుతారండి. అది నలగొట్టడం అంటే నా యేసయ్య నా కోసం, మన కోసం ఆ నేలకి సిలువకి మధ్యలో నలిగిపోయాడు. చిన్న మేకు తీసుకుని తల మీద గుచ్చుతోనే హెడ్ ఎక్కువ నొప్పండి, భరించలేదు కదా. ఒకేసారి 1.5 ఇంచెస్ మేకులు, 150 మేక్స్ అనుకుంటాను సుమారు, నేను చదివాను. ఒకేసారి లోపల మెదడు దగ్గరికి వెళ్ళి చదివినప్పుడు ఆ బాధ, అమ్మో నేను క్రైస్తవుడు కనుక నేను ఆ పని చేయలేను, నేను చూడలేను. నేనైతే ఈ మధ్య ఏం చెప్తున్నా తెలుసా? బాప్తిజం తీసుకున్న వాళ్ళతో నాలో యేసయ్య రక్తం ఉంది, నాలో యేసయ్య శరీరం ఉంది. యేసయ్య అయితే పాపంతో చూస్తాడా? మరి నేను ఎందుకు చూస్తాను? యేసయ్య అయితే ఆశను కోరుకుంటాడా? కోరుకోడు కదా. అయితే నా భయం ఏంటో తెలుసా? యేసయ్య 33 సంవత్సరం పాపం అంటకుండా బ్రతికితే నా వల్ల పాపం అంటిస్తున్నాను ఆయన శరీరానికి. నా శరీరంలో ఆయన శరీరాన్ని తీసుకొని, నా శరీరంలో ఆయన రక్తాన్ని తీసుకొని, ఇప్పుడు నాలో యేసయ్యని పెట్టుకొని, ఇప్పుడు నేను పాపాన్ని కానీ ఆహ్వానిస్తే ఇప్పుడు నా వల్ల ఎవరికి పాపం ఉంటుంది? అమ్మో, అంతకంటే నేను ఈ భూమి మీద కాలాన్ని చాలించడమే మేలు. దేవుడి కోసం బ్రతకకుండా బ్రతికే అసలు బ్రతికే కాదు. సంఘ పరిచర్యలో, సంఘ విశ్వాసములో, ప్రార్థన జీవితంలో, రక్షణ అనుభవంలో వాయికొరకు పిల్లరా, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎలా తప్పించుకుంటాం? ఎందుకంటే యవనస్తుల మీదనే అపవాది దాని. ఎందుకో తెలుసా? ఈ 4 దశల్లో ఈ యవన దశ దేవునికి బలమైనది. సంఘ కార్యక్రమాలు చేయాలన్న వాళ్ళే, స్వార్థ పరిచయం చేయాలన్న వాళ్ళే, సంఘం ఎదగాలన్న వాళ్ళే, సంఘం ఉన్నతంగా ముందుకు వెళ్ళాలంటే వాళ్ళే, వాళ్ళ మీదనే అపవాది టార్గెట్ పెట్టుంటాడు. అందుకే యవనస్తుల సభలు ఎందుకు జరుగుతాయి పిల్లరా? వాక్యం చేత వాటిని మరలా ఉదక స్నానం చేయించి, ఇదిగో లోకంలో కనబడేది ముందే మీకు నేర్పించి సమాజంలోకి పంపించడానికి. వచ్చి ఇక్కడ కూర్చొని వెళ్ళిపోయిన తర్వాత ఉపయోగం ఏమి లేదు. ఇక్కడ నుంచి మీరు వెళ్ళిన తర్వాత గుర్తు రావాలి. ఒక్కొక్క మాట మీ గుండెల్లో ఉంచుకున్నప్పుడు దేవుడు అంటాడు, నా పిల్లలు వద్దనుకున్నారు కాబట్టి వారు నాకు కావాలి, పర్లోకాన్ని వాళ్ళే ఆయన హెచ్చిస్తాడు. పిల్లలు నువ్వు అనుకున్నంత కాదు. నేను అప్పుడప్పుడు అనుకుంటాను, 2 minutes ఉంది కదా, అప్పుడప్పుడు అనుకుంటుంటాను నేను లేదా దేవ పాస్టర్ గారు, ఇంకో ఎవరైనా తల్లిదండ్రులైనా ఎవరేనుకుంటే నా పిల్లలు బాగా చదువుకోవాలి, వాళ్ళకి ఉద్యోగాలు రావాలి, వాళ్ళు పరిచయం చేయాలంటే, అంటే మేము ఏ తరం ఆలోచించాం? ఆ తరం. బైబిల్ అంటుంది, యెహోవా యందు భయభక్తులు వెలిగింటానంట, ఆయన కనికరము తరాలు ఉంటుందంట. అంటే దేవుడు ఆలోచన ఎన్ని తరాల మీద వెళ్ళిపోతుంది చూడండి. అంటే మనం ఎప్పుడైతే దేవునికి భయపడి మన హృదయంలో వాక్యం ఉంచుకొని వెళ్తామో, రెండోది, మొదటిదేమో జాగ్రత్తగా చూసుకోవాలి, రెండోది వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని మనం జీవించాలి. నేనైతే ఇది చేయించా? లోకంలో ఉన్న అలా చేశారు, నేను అలా చేస్తే ఇంకా నా యేసయ్య గొప్పతనం ఏంటి? నా యేసయ్య ప్రాణం పెట్టిందని నేర్చే విలువేంటి? ఎప్పుడైతే నీ మనసులో చిన్న ఆలోచనలు దేవుడు చూస్తూ ఉంటాడు. బైబిల్లో ఉంటుంది కదా, హృదయం యొక్క ఆలోచనలు ఆయన చూసే ఉన్నాడు. ఒక మాటలో చెప్పమంటారండి, లేకపోయే లోకంలో ఏదో కావాలనుకోవడం భ్రమ అంటే తెలుసు కదమ్మా. ఇక్కడ కళ్ళు మూసుకుంటే అన్నిటికీ వెళ్ళిపోవచ్చు, ఈజీ. ఇలా కళ్ళు మూసుకొని లాస్ ఏంజల్స్ మనంతా కాలిపోయింది అంటే ఈజీ. ఇది భ్రమ. మనం కూడా ఇలా కాకుండా మన ఇష్టానుసారంగా పాస్టర్ గా చెప్పినట్టుగా సాతాను మన చేతుల్లో పెట్టుకొని, రాయబడింది ఆ మాట కూడా, హబక్కూ గ్రంథంలో రాయబడి ఉంటుంది, వాడు వల వేసి ఒగ్గి లాగుతున్నాడంట. వాళ్ళంటే ఇంగ్లీష్లో ఏంటి? నెట్.
నిద్ర లేచిన కదా నెట్ అయిపోయిందిరా, నెట్ అయిపోయింది. వాడు వేసేసాడు వల్ల ఉరియొక్కి నెట్టేసాడు. అందుకే చూడండి ఒకప్పట్లో నెలకి 500 MB ఒక నెలకి. ఇప్పుడు అది కూడా అయిపోదు. అంటే అపవాది చిక్కుల్లో పడేవాడు కాదు అప్పుడు. ఇప్పుడు ఫర్ డే 2 GB సరిపోవట్లేదు, 5 GB సరిపోవట్లేదంట. ఏంటి అసలు? అంటే నెట్ వేసాడు, దొరికేసాడు ఇప్పుడు. అందుకే మనం ఏమంటాం తెలుసా, నేను చెప్పాను ఆదివారం చేర్చి ఉందని గుర్తు కంటే నెట్ అయిపోతుంది, దీన్ని వాడేసి కొడుతున్నది 12 దాకా దొరుకుతుంది ఎంతమంది చూసారా? అంటే వాడు వల మొక్కి లాగుతున్నాడు. జాగ్రత్త ఎవరిన బిడ్డలుగా చక్కగా దేవునిలో ఆరాధనలు ఉంటూ ఆయన చేత ఆశీర్వదించబడడానికి మనం పిలువబడ్డం తప్ప లోకంలో కలిసిపోవడానికి కాదు. కనుక ఈ ఆత్మీయ జీవితంలో మనం ఇంకా ముందుకు వెళ్ళడానికి ఎలాంటి దేవుడు ఆయన కృప చూపించే దైవజనులకు మంచి ఆయుష్ ఆరోగ్యాలు ఇచ్చి కుటుంబం ద్వారా సంఘ పరిచయలకు అనేక మందికి యవనస్తులు సిద్ధపరచడానికి దేవుడు కృప చూపించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ చిన్న ప్రార్థన చేసి పాస్టర్ గారికి సమయాన్ని అప్పగిస్తాను. మీ మనసులో అంతా ఏముందంటే ఎగ్జామ్ ఇప్పుడని, అది పాస్టర్ గారు చూసుకుంటారు. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు నాయన. చక్కని మీ మనసులో మాటలు నాయన మా మనసులో ఉంచడానికి నిదాసుడు నాయన తండ్రి నాయన దేవ పాస్టర్ గారిని మీరు ప్రేరేపించి ఏర్పాటు చేసిన ఈ కూడికను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నామే. ప్రయాసలతో నాయన నీ బిడ్డలు కుటుంబం సంఘం కలిసి నాయన చేస్తున్న ఈ పరిచర్యకునైనా ప్రతిఫలం అనుగ్రహించండి. సంఘమునైనా ఎవరి బిడ్డలు వృద్ధి చెందుతుందండి నాయన. చక్కని నీ యొక్క ఆలోచనల చేత వాక్యములు స్థిరపరచబడుతూ ప్రార్థనలో బలపరచబడుతూ మీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా అనేక మందికి మాదిరికరంగా ఉండే బిడ్డలుగా మీరు దయచేయమని ఇంతవరకు నడిపించినారు తండ్రి. మీ ఆత్మ చేతని మేము తల వంచుతూ తండ్రి వినబడిన ప్రతి మాట మీ స్వరమని తండ్రి నైనా మేము నమ్మచ్చు తండ్రి. ప్రతి హృదయంలో ఈ మాటలు జ్ఞాపకం ఉంచుకునేలాగున మీ ఆత్మ సహాయం ప్రతి బిడ్డకి దయచేయమని ఈ సంఘాన్ని సంఘ పరిచయాన్ని మీరు విశాలపరచండి ప్రభావ. ఇంకా అనేక విధములుగానైనా మీ యొక్క వార్త స్వార్థ పరిచయం విస్తరణ జరిగినట్లుగా కృప చూపించండి. ఈ గ్రామాన్ని గ్రామంలో ఉన్న అనేక మంది బిడ్డలు కూడా నీ యొక్క ప్రేమ తెలుసుకొని తండ్రి అయ్యా మీరు ద్వేషించే దేవుడు కాదని రమ్మని పిలిచే దేవుడు అని నమ్మి నీ దగ్గరకు వచ్చే భాగ్యం దయచేయమని చిన్న ప్రార్థన బాధ సన్నిధిలో పెడుతూ మరొకసారి దీని కొరకు ప్రయాసపడిన మరి సేవకుల్ని సేవకుల కుటుంబాన్ని సంఘాన్ని దీవించి ఆశీర్వదించమని క్రీస్తునామని ప్రార్థన అడుగుతున్నామా కన్న తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఎంతమందికి ఆశీర్వాదకరం. హల్లెలూయా. టైం అయిపోయింది. జాగ్రత్తగా ఉండాలి కదా. ఎలా ఉండాలంట? జాగ్రత్తగా ఉండాలి. నేను అనుకుంటున్నాను జాగ్రత్తగా ఉండాలి. నాకు 5 విషయాలు చెప్తాను సరేనా. నేను ఒక 2 నిమిషాలు చెప్పి ముగించాను. 5 విషయాలు జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ ఏంటి? రోజు వాడతారు మీరు. చెప్పండి పర్లేదు. మీరు చెప్పకపోతే లేట్ అయింది. ఇప్పుడు దాకా మీరు చెప్పనందుకే లేట్ అయింది. మీరు మాట్లాడినందుకు లేట్ అయింది. మీరు మాట్లాడితే లేట్ అవ్వదు. ఈ ఫోన్ వాడేటప్పుడు ఏం చేయాలంట? వాక్యం విన్నావా, ప్రార్థన విన్నావా, ఇది చూస్తే నువ్వు పాడవు. 2 నీ స్నేహితులు కదా, సిగరెట్ తాగుదామా, మందు తాగుదామా, ఆన్ చేద్దామా, సినిమాకి వెళ్దామా, పార్క్కి వెళ్దామా, 8 కదా. స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ కదా, ఇప్పుడు సిగరెట్లు తాగేది ఎక్కడ తాగుతారంట? సింబల్స్ వస్తాయంట పొగ వదిలేటప్పుడు స్టైల్ కదా. ఆ డాక్టర్ తిరుగున్నప్పుడు కూడా వాడు కూడా స్టైల్గానే పోసేస్తాడు. నీ పొట్టంతా ఇక్కడ నుండి కిందకు పోసేసి ఆ ఊపిరితిత్తులో డస్ట్ అంతా కూడా అలాగే ఆడు ఊపుతాడు అని. ఎందుకంటే మొత్తం ఏమైపోయింది? ఫ్యాషన్ కదా. ఇప్పుడు ఏం చేస్తారంట? ఆన్ చేస్తారా? 8 కదా. చూడాలి 4-5 ప్యాకెట్ కలిపేస్తారు. అదో ఫ్యాషన్. ఆన్ చేసుకుని తాగేస్తారు టీ. ఎవరసలు ఎన్ని చేసేది ఎవరో? మీ
మీకు అటువంటి స్నేహితులు ఉంటే నేను చెప్పేది ఈ సినిమాలు, ఈ మందు, ఈ సిగరెట్, ఈ ఆన్స్ ఎవరి వల్ల వస్తాయి? బాగా పెట్టుకోండి. ఎవరట? ఏరు కొట్టు పెట్టుకుని తెలుసుకో. ఈ 4 కదా, ఇది ఉందనుకో, దీని తర్వాత వచ్చేస్తాయి కదా సిగరెట్, మందు, ఆన్స్ కదా. ఈ 4 నేర్పిస్తారు. ఫస్ట్ మీరు దేంట్లో గుర్తుండాలి? మీరు మాట్లాడకపోతే రేట్ అయిపోతా చెప్పాను. మాట్లాడాలి. దేంట్లో గుర్తుండాలి? మొబైల్. ఈ ఫోన్ ఉంటే కదా నేను పిలుస్తాడు, మచ్చా వాళ్ళ లీవ్ వచ్చి కదా. ఎంతమంది లోకం ఈ రోజున డ్యాన్స్ చేస్తున్నారు. ఎందుకు వేస్తున్నారో వాళ్ళకి తెలియదు. ఎందుకు వేయించుకున్నాడో కూర్చుండో ఆయనకి తెలియదు. ఆయన కదలడం, వాళ్ళే తీసుకురావాలి, వాళ్ళే కూర్చోబెట్టాలి, వాళ్ళే తీసుకెళ్ళి వీళ్ళు ఎగిరి 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 కదా ఏం చేస్తారట? ఏం చేస్తారు? అలిసిపోయి సొలిసిపోయి తాగి దానికంటే ముందు వీళ్ళు పడిపోయి చచ్చిపోతారు. వీళ్ళు నిమగ్నం అయిపోతారు. కాబట్టి దేవుడు పెట్టాలా? దేంట్లో జాగ్రత్తగా ఉందాం చెప్పాలా? చెప్తేనే. నెక్స్ట్ ఫ్రెండ్స్ కదా. మీరు కాలేజీకి వెళ్తారు కదా, ఎట్లా వస్తాయి? చొక్కాయలు తీసేసి గుండీలు ఎగరేసి వీడి దగ్గర ఎంత ఉండదు కండ ఎగరేసి స్టైల్. అప్పుడప్పుడు నా కొడుకు అంటాడు, నాకు కండ చూసేవాడు. నేనేం చేస్తుంటే బండి ఎగరేసి డబుల్ ప్యాక్ వస్తున్నా. నేను ఎందుకంటే ఎక్కువ చేసిన ట్రైనింగ్ సెంటర్ ఇది చూపించాలి. ఇట్లాగా మీరు కూడా ఏం చేసి ఎవరైందా జాగ్రత్త. ఈ లోపల ఇదే వీటిలో కనుక మీరు పాస్ అయితే ఇందులో కూడా పాస్ అవరా? దేవుని వాక్యము జాగ్రత్తగా చేత వీటిలోకి వెళ్ళవు. వీటిలోకి వెళ్ళకపోతే నువ్వు పాపం చేయాల్సిన అవసరం లేదు. చాలా మంది ఫ్రెండ్స్ అంటారు అక్కడ దాకా వెళ్ళొస్తా ఉంటారు. ఎక్కడికో చెప్తారా? చెప్పండి. మీరు మాట్లాడకపోతే లేట్ అయింది. ఇంతకు ఆన్సర్ ఇస్తేనే లేట్ అవుతుంది. అర్థమైందా? ఎక్కడికో చెప్తా. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత నేను ఇక్కడికైతే రానంటావు. ఇంక వచ్చేసిన తర్వాత రానంటే ఉంది. ఒకసారి తాగరా. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా ఫ్యాషన్ అయిపోయింది. బీర్ బాటిల్ తీసుకుని స్టేటస్ పెట్టేది. చదువుకున్న వాళ్ళే సిగరెట్ తాగేది స్టేటస్ పెట్టేది. మళ్ళీ పైకి వచ్చి అమ్మా నేను తాగలేదమ్మా, నా ఫ్రెండ్ నన్ను ఫోర్స్ సిక్కలేదమ్మా అని చెప్తాను. ఒక ఎవరు నేను అడిగాను, ఎందుకురా నువ్వు మందాగమంటే మా నాన్న చచ్చిపోయాడు, మా అమ్మ ఒట్టేపించుకుంది, మందు తాగొద్దు, సిగరెట్ తాగొద్దు, బ్యాడ్ అలవాట్స్ ఏమి చేసుకోవద్దు అని చెప్పిందా. మా అమ్మ మీద ఒట్టు, నన్ను తాగమనమంటే నీ అమ్మ మీద ఒట్టాను. నీకు అర్థమైందా? నాటుకుందా కదా. నన్ను తాగమనమంటే మీ అమ్మ మీద తాగమంటాడు. నేర్చుకోండి. ఇంత హార్డ్గా ఉంటేనే లోకంలో మనల్ని జయించగలుగుతాం. లేకపోతే వాడు పెట్టే పోస్ట్కి ఏమైపోతాం? పోస్ట్కి వెళ్ళిపోతాం కదా. గుర్తు పెట్టుకోండి, చాలా జాగ్రత్త. యవనస్తులు నేను ఒక తరం నశించిపోయింది. నాకు అదే బాధ. 2001లో వచ్చినప్పుడు చిన్నపిల్లలు ఉండేవాడు. కొంతమంది బాగుండారు, కొంతమంది లోపల ఉన్నారు. చూసి నాకు బాధ వేసింది. అందుకు ఈ తరంలో మిమ్మల్ని కాపాడాలని ఆదివారం నాడు నేను బాత్రూమ్కి వెళ్ళే ముందు ఫెస్టివల్ ఉంది కదా అనిపించింది. ఉంది పక్కన చెప్పాను పాస్టర్ కొండకుంటూ వెళ్ళినప్పుడు ఆడ చెప్పాడు. అక్కడ 2 రోజులు నేను మాట్లాడలా. అందుకని ఇంకా భోజనం కూడా రాలా. ఎందుకంటే అక్కడ ఆటోలు ఆగిపోయింది కదా. తేవాలి ఏం తొందర ఏం లేదు. ఏం కాదు, మీరు ఇంటికి వెళ్ళి చేసేదే లేదు. నాకు బాగా తెలుసు మీ గురించి. మీరు ఏం చేస్తారు? హల్లెలూయా. స్కూల్కి వెళ్ళి ఏం చేస్తారు? సాయంకాలం లేదు వచ్చేది. మధ్యలో వస్తారా? మా అమ్మ అనుకుంటుంది ఇంకెప్పుడు రా నేను. హల్లెలూయా. గమనించండి, ఆ వయసులో నడవలేకపోయినా మనుషులు పట్టుకొని వచ్చారా లేదా? మరి మనకు వయసు ఉందా లేదా? ఇంట్రెస్ట్ ఉందా లేదా? అర్థమైందా? ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది? సిగ్గుతో ఎత్తుకున్నారా? సిగ్గు మాట సంతోషం ఎత్తండి. మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా ప్లాన్ చేస్తూ ఉంటారా? నాకు అనిపిస్తుంది గొడ్లు ఎట్లా అన్నారో ఏమన్నారు. నోరు అదే నేను చెప్పేది. మీరు ఆన్సర్ చెప్పితే లేట్ అయిపోతుంది. చెప్పండి. నెక్స్ట్ మంత్ కూడా ఏదైనా ప్లాన్ చేద్దాం కదా. మాకు వద్దన్నట్టు చెప్తున్నారు. నెక్స్ట్ మంత్ సెప్టెంబర్లో కూడా హాలిడేస్లో ఇట్లా యూత్ మీటింగ్ పెడదామా? నెక్స్ట్
నెక్స్ట్ మంత్ సెప్టెంబర్లో ఆల్రెడీ అవుతుంది కదా, పెడదామా? ఏం పెడదాం? మీతో పాటు ఎవరు తీసుకొస్తారు అమ్మా? అబ్బా, ఎవరు కొట్టారు చెప్పడంలో? మీకే కొట్టుకోండి అయితే. హల్లెలూయా. ఎందుకంటే మిమ్మల్ని పాడు చేసేది కూడా ఈ రోజున ఎంతమంది ఫోన్ చేసి ఉంటారు రమ్మని? తీరా బాగుంటుందా? ప్రసాదం ఉంటుంది, లడ్డూలు ఉంటాయి, పొంగల్ ఉంటుంది, దద్దోజులు ఉంటుంది, చాలా ఐటమ్స్. మా అమ్మ సూపర్గా రారా అని వాళ్ళేరా కదా. ఏమొస్తా బాగా గుర్తు వస్తుంది మరి అన్నీ వదిలిపెట్టే కదా ఎందుకు వచ్చాం? వాళ్ళని ఎక్కడ తీసుకురావాలా? నువ్వు ఆ సంఖ్యలోకి వెళ్ళిపోకూడదు. మీకు చెప్పాలంటే మీ వాక్యం చెప్పాలి. ఏదైనా కొంతమంది సార్ నన్ను అటు పట్టుకెళ్ళిపోయారు సార్. పట్టుకెళ్ళిపోయారా? అర్థమైందా? ఇటువంటి సాడీలు, సాకులు, సొల్లంతా నేను ఎన్నో. హల్లెలూయా. తనకైనా స్వచ్ఛంగా ఉండాలి. మీరే వాళ్ళని ఎక్కడ పట్టాలి? చర్చికి అని చెప్తే రాడు. ఒక చోటకి వెళ్తావురా, ఎక్కదా చోటకి వెళ్దాంరా, ఆడు పిలుస్తారు కదా నిన్ను. సీక్రెట్ రా మచ్చా, సీక్రెట్, రేపు సీక్రెట్, రేపే చెప్తాను కదా. నువ్వు కూడా సీక్రెట్ అని తీసుకొచ్చి ఎక్కడ పెట్టేది? చర్చిలో వెళ్ళిపోతే షాప్ వచ్చేద్దాను వెళ్తాడు. ఆడు చెప్తాడు కదా, ఇది చేయకపోతే షాప్ వచ్చేద్దా, దండం పెట్టుకోరా, చెప్పులు తీసారా అని చెప్పరా. ఆడు అన్నీ చెప్తాడు కదా, నువ్వు కూడా చెప్పు. మధ్యలో షాప్ వచ్చేద్దా పూర్తిగా ఏదో ఒక వాటితో మాట్లాడదా. ఆ పని చేయండి. ఎన్నిసార్లు మోసపోతాం మనం, ఎన్నిసార్లు తప్పించుకుంటారు వాళ్ళు. మనం ఎందుకు ఆడతో పాటు వెళ్ళేది? మనమే వాళ్ళ దగ్గరికి తీసుకోవాలి. అతలేసిన వాడు ఎవరైనా కానుక తెచ్చుంటే కానుక పెట్టుకో, కానుక వేయండి, పాస్టర్ని ప్రార్థన చేస్తే మాటపడు. ఓకేనా? ఓకే, తర్వాత చివరిగా ప్రార్థన చేస్తాం. త్వరగా కానుక పెట్టి పట్టినట్టు